హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వాట్సాప్ నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ దాని పేరు ఏంది అంటే మెటా ఏఐ అని చెప్పి చెప్తామన్నమాట. దీన్ని ఇది ఏంటంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒక కొత్త తరంలోకి వెళ్ళిపోతుందని అందరికీ తెలిసిన విషయమే. సో దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తా ఉన్నాం కదా. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అప్పటి వరకు స్టార్టింగ్ లో ఒక కంపెనీ తీసుకొచ్చింది, అదే చాట్ జీపీటీ. ఈ చాట్ జీపీటీ ప్రపంచాన్ని ఏ విధంగా కొత్త వేలో తీసుకెళ్ళిందో అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఇలాంటి ఫ్యూచర్ నే, ఇలాంటి చాట్ జీపీటీనే మన వాట్సాప్ కి అయితే కనెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం కొన్ని ప్రాంప్ట్ని ఇవ్వచ్చు. ఏ ప్రాంప్ట్ ఇచ్చినా అది ఒక్క సెకండ్ లోనే మనకు జనరేట్ చేసి ఇస్తుంది. ఒకసారి మనం ఎలా ఉంటది ఏంటి, దీని ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఒకసారి మనం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాం. సో నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే ప్లీజ్ జనరేట్ శంబాలా సిటీ ఇన్ ద లార్డ్ కృష్ణ అని చెప్పి దాని గురించి అయితే ఇచ్చాను. సో ఇక్కడ కృష్ణుడు గురించి అయితే మనకు ఒక ఇమేజ్ జనరేట్ అయితే చేసింది. అండ్ దాంతో పాటు ఇక్కడ లార్డ్ గణపతి ఇమేజ్ జనరేట్ చేయి అన్నట్టు దీనికి నేనైతే ప్రాంప్ట్ ఇవ్వడం జరిగింది. సేమ్ ఎగ్జాక్ట్లీగా ఒక డిజైనర్, అంటే చాలా మంది డిజైనర్లు కూడా ఇంత పర్ఫెక్ట్ గా అయితే జనరేట్ చేయడం చాలా కష్టం. హెచ్డి క్వాలిటీలో ఈ మెటా ఏఐ అనేది మనకైతే పర్ఫెక్ట్ ఇమేజ్ అయితే జనరేట్ చేసి ఇచ్చింది. అలానే దాంతో పాటు యానిమల్ సంబంధించింది కూడా ఒకసారి ట్రై చేశాను, ఎలా ఉంటది ఏంటని తెలుసుకుందాం అని చెప్పి. హైనా ఇమేజ్ ని జనరేట్ చేయని చెప్తే కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీగా మనకు హెచ్డి ఇమేజ్ ని అయితే ఇక్కడ జనరేట్ చేయడం జరిగింది. అండ్ వేరే అండ్ దాంతో పాటు నేను ఆ వీడియోస్ ఉంటాయి కదా, వీడియోస్ ని కూడా జనరేట్ చేయమని అయితే ఇచ్చాను. కాకపోతే అది ఆ డైరెక్ట్ జనరేట్ చేయగానే ఇవ్వగానే మనకు ఇక్కడ ఈ విధంగా అయితే మనకు వీడియోని కూడా జనరేట్ చేయడం అయితే జరిగింది. అండ్ దాంతో పాటు ఇక్కడ నేను ఇంకా ప్రాంప్ట్ ఏమని ఇచ్చానంటే ఒక ఏడుస్తున్న మహిళ కావాలి అండ్ ప్లీజ్ జనరేట్ ఏ ఇమేజ్ అబౌట్ ఏ క్రైయింగ్ ఉమెన్ అన్నట్టు ఇస్తే ఎగ్జాక్ట్లీ ఎలా అయితే ఉందో అలానే జనరేట్ చేసి ఇచ్చింది. అండ్ దాంతో పాటు ఆ స్మైలింగ్ ఉమెన్, నవ్వుతున్న ఒక మహిళ ఇమేజ్ కావాలని కూడా చెప్పాను. సేమ్ ఆ పూర్తి హెచ్డి క్వాలిటీ తోటి అసలు డైరెక్ట్ కెమెరా తోటి తీసిన విధంగా అయితే ఇలా జనరేట్ అవుతుంది. ఇంకా ఏముందంటే దీంట్లోనే ఒక సాంగ్ ని రాయమని చెప్పాను నేను. ప్లీజ్ సాంగ్ రైట్ అబౌట్ తెలుగు అన్నట్టు రాయమని చెప్పాను. సో ఎగ్జాక్ట్ గా సాంగ్ అయితే మనకి ఇక్కడ రాయడం జరిగింది. అండ్ ఇప్పుడు యూట్యూబర్స్ చాలా మంది ఏం చేస్తున్నారంటే హ్యాష్ ట్యాగ్లు జనరేట్ చేయడం వాళ్ళకి ఒక పెద్ద తలనొప్పిగా మారింది. సో అలానే దీంట్లో వచ్చేసి హ్యాష్ ట్యాగ్లు అంటే నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంది అని అంటే ప్లీజ్ రైట్ 100 హ్యాష్ ట్యాగ్ అబౌట్ ట్రెండింగ్ మోజీస్. సో ఇది మాకు సంబంధించిన ఛానల్. దీని మీద నేను ఒక 100 హ్యాష్ ట్యాగ్ ని రాయమని చెప్తే ఎగ్జాక్ట్లీగా 100 హ్యాష్ ట్యాగ్లు ఒక్క సెకండ్ లో మనకు ఎగ్జాక్ట్ గా రాసి ఇచ్చింది అనమాట. సో ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు యూట్యూబర్స్ కి, మేకర్స్ కి, ఇంకా చాలా మందికి. ఎలాంటి క్వశ్చన్స్ అయినా ఇక ఏ ప్రాంప్ట్ ఇచ్చినా కూడా మనం ఎగ్జాక్ట్లీ దీంట్లో చేయాల్సింది ఏంటంటే ఏ ప్రాంప్ట్ మనం ఇచ్చే ప్రాంప్ట్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. ఆ ప్రాంప్ట్ అనేది ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా ఉంటుందో అది 1 సెకండ్ లోనే జనరేట్ చేసి ఇస్తుంది. అలాగనే కొన్ని ప్రాంప్ట్ ని మనం తప్పుగా ఇచ్చినాం అనుకోండి, అలాంటి ప్రాంప్ట్ ని మాత్రం ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తెలుగులో ఇచ్చాను, అసలు ఇది ఎలా పనిచేస్తుందో చెక్ చేద్దామని చెప్పి ఒక అమ్మాయి అబ్బాయిని ప్రపోజ్ చేస్తున్న వీడియో నాకు పంపండి అన్నట్టు నేను ఒక ప్రాంప్ట్ ని అయితే ఇచ్చాను నేను. కాకపోతే ఇది ఇవ్వలేకపోయింది అనమాట. సో మనకేంది ఇక్కడ ఓన్లీ ఇంగ్లీష్ లో మనం ఇచ్చే ప్రాంప్ట్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ ఇంగ్లీష్ లో ఇస్తే దానికి కరెక్ట్ గా అర్థమవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి. ఆ విధంగానే మనకు ఆ ప్రాంప్ట్ ని జనరేట్ చేసి ఇస్తుంది. అలా ఇప్పుడు వచ్చే కొత్త యూట్యూబర్స్ కి అయితే ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. వాట్సాప్ యూజర్స్ కి అతి పెద్ద అప్డేట్ అని చెప్పవచ్చు. ఆ మెటా ఏఐ చేస్తున్నటువంటి ఒక గొప్ప ప్రయత్నం అయితే దీన్ని అందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు దాకా వీడియో చూస్తానంటే ఖచ్చితంగా మన వీడియో నచ్చే ఉంటది. సో ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్, షేర్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.